నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో నివార్ తుఫాన్ ప్రభావంతో రైతులు బాగా నష్టపోయారని, వారిని ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై ఉందని, అలాగే చెరువులు, కాలువలు వరద నీటితో నిండి రోడ్లు, బ్రిడ్జిలు పాడైపోయాయని, వాటిని త్వరలో బాగు చేసి తెగిపోతున్న చెరువులకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆర్డీఓ శ్రీనివాసులను కోరారు. ఎక్కడైనా ఒక ఊరు సార్, బుచ్చిరెడ్డిపాళెం లాంటిది 45,000 మంది జనాభా ఉండే ఊర్లో ఉంటారు. టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ బుచ్చిరెడ్డిపాళెం మీరు చూస్తే 4 స్క్వేర్ మైల్స్ ఉంటుంది, అంతకన్నా ఉండదు. ఈ మూల నుంచి ఆ మూలకు పోవాలంటే 1.5 మైల్ ఉంటుంది. ఆ బస్సు వచ్చేస్తుంది, ఈ బస్సు వచ్చేస్తుంది. అల్లూరు తమాషా ఏంటంటే అల్లూరు పంచాయతీ సెంటర్ నుంచి ఎటు పోయినా 7 కిలోమీటర్లు అల్లూరు పంచాయతీ. ఇది 33 మండలాలు ఉన్నాయి సార్ అల్లూరు పంచాయతీలో. అన్ని గిరిజన కాలనీలు, హరిజన కాలనీలు అంత అక్కడికి ఉంటారు. వీళ్ళు ఫస్ట్ కోస్టల్ ఏరియా కాబట్టి మాకు ఇనంటేషన్, వాటికి రీహాబిటేషన్ ఇవన్నీ చేయాలంటే ముందు ఈ కోస్టల్ ఏరియాస్ లో ముందు మాది తరలించాలి. మా దగ్గర ఒక రామకృష్ణ జూనియర్ కళాశాల ఉంది, అది పెద్ద భవనం ఉంది కాబట్టి దాంట్లో తీసుకొచ్చామని దూరేస్తారు. ఫుడ్ ప్యాకెట్ ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది సార్. ఫుడ్ ప్యాకెట్ ఈరోజు నీళ్లు కాలనీలో రోడ్లలో నీళ్లు వచ్చేసి ఆ బేస్మెంట్ లోనికి ఇళ్ళకి నీళ్లు పోయినా బేస్మెంట్ లో నీళ్ళు కావాలంటే సాకిరాకుండా చింతకుంటా చెప్పండి. నేను హౌసింగ్ లో పంపించి ఏదైనా రిపేర్ ప్రొవిజన్ ఉంటే సార్ సాకిరాకుంట చింతకుంట సమస్య ఏంటంటే సార్, స్టేట్ లోకి కంపోజిట్ ఆంధ్రప్రదేశ్ లో అల్లూరు పంచాయతీ ఇస్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ రెవెన్యూ కలెక్టింగ్